వాళ్ళు చక్కగా పనిచేస్తున్నా, నిలబడుతున్నా, నడుస్తున్నా మన దేవుని మందిరంలో ఉండడానికి మనకి చాలా ఆటంకాలు, అభ్యంతరాలు ఉన్నాయి. బాధపడకండి, వినండి. ఆ బలహీనమైన పాదములు కలిగిన వాడే దేవుని మందిరంలో ఉంటే, రెండు కాళ్ళు ఆరోగ్యం కలిగినటువంటి మనము దేవుని సన్నిధిలో ఎంతకాలం ఉంటున్నాం, ఎంత సమయం ఉంటున్నాం ఆలోచించేయండి. ఉన్నాడు, మంచిదే. ఉండి ఏం చేస్తున్నారు? అక్కడ పౌలు గారు మాట్లాడటం వింటున్నాడు. పౌలు గారు ఏం చేస్తున్నారు చెప్పండి? మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు పౌలు గారు? నేనేం మాట్లాడతాను నిలబడి ఇక్కడ? ఏం మాట్లాడతారు? ఆయన ఏం మాట్లాడతారు? మీరు నిలబెట్టాను అనుకోండి, మీరేం మాట్లాడతారు? మీరేం మాట్లాడతారు కదా? వాక్యమో సాక్ష్యమో ఏదో ఒకటి మాట్లాడతారు కదా, మంచే కదా మాట్లాడతారు. ఇక్కడ పౌలు గారు కూడా వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. మాట్లాడుచూ ఉండేనంటే లోక సంబంధమైన మాట్లాడట్లేదు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? దేవుని వాక్యాన్ని. మొదటి చెప్పండి, మన దేవుని వాక్యము నిత్యము నిలిచేది. వాక్యం యొక్క సారము మొదటి విషయం ఏంటి? సత్యము. ఆ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి ఆ సత్యవంతమైన మాటలు మాట్లాడుతుంటే, సత్యము ప్రకటించబడుతుంటే ఇతనిలో ఒక క్రియ జరిగింది. పౌలు గారు అతన్ని చూచాడు. చూచి ఇతడు మాట్లాడటం ఆయన వింటున్నాడు. వినటం వల్ల ఏం జరుగుతుంది? వినటం వల్ల ఇప్పుడు దుస్తరాలో బలహీనమైన పాత్రలు కలిగిన వాడికి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఏం వింటే? వాక్యం. వాక్యం మొదటి యొక్క సారం ఏంటి? సత్యం. సత్యమును ప్రకటిస్తున్నప్పుడు వింటున్న వారికి ఏం కలుగుతుంది చెప్పండి? విశ్వాసం. రెండవ సారం ఏంటంటే, వాక్యం యొక్క సారాంశం రెండవది ఏంటంటే విశ్వాసం. వాక్యం వింటే మీకు ఏం కలగాల? విశ్వాసం. మనం చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం, కానీ విశ్వాసం వృద్ధి చెందట్లేదు. అది వినుట ద్వారా మన విశ్వాసం ఇంకా వృద్ధి చెందాలి. వినుట వల్ల విశ్వాసము కలుగును అని వాక్యం సెలవిస్తుంది. ఆ విశ్వాసం ఏం చేసింది అంటే, ఆ విశ్వాసము ఉంది కాబట్టి ఆయన అన్నారు పౌలు గారు, అతడు స్వస్థత పొందుకొనుటకు అర్హుడని. అతడు స్వస్థత పొందుకోవడానికి ఏముందన్నాడు? విశ్వాసం అతనికి ఉందని గ్రహించి అతని వైపు తేరి చూచి బిగ్గరగా చెప్పాడు, ఓ సహోదరుడా, నీ పాదములు మోపి సరిగా నిలబడని బిగ్గరగా చెప్పాడు. అలా ఎప్పుడైతే చెప్పాడో, ఏవయ్యా పాస్టర్ గారు మీకు పోతుందా?